నేను అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు ఎవరు వేణుస్వామి ఇంత పర్ఫెక్ట్గా స్త్రీల గురించి మాట్లాడినాడు అని మాట్లాడలా. వేణుస్వామి ఎందుకు లేడీస్ ఉమెన్ ఆస్ట్రాలజర్ వేసుకున్నాడు అంటే దానికి సమాధానం ఒరే వెధవా, ఒరే మొగ వెధవా, ఒరే తెలుగు మగ వెధవా, నీ చెల్లి, నీ అక్క, నీ పెళ్ళాం, నీ తల్లి, నీ చిన్నమ్మ, నీ మేనత్త మెన్సెస్లో ఉంటే ఎలాంటి మానసికమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారో, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఎలాంటి ముఖంలో మార్పు వస్తుందో, ముఖం మీద మీసాలు వెంట్రుకలు ఎందుకు వస్తాయో, వాళ్ళల్లో మూడు స్వింగ్స్ ఎందుకు వస్తాయో, ఆ నెలసరి 4 రోజులు డిస్టర్బింగ్గా ఎందుకుంటారో తెలుసుకోలేనటువంటి తెలుగు వెధవా నీకు వేణుస్వామి గురించి మాట్లాడే రైట్స్ లేవు. నీ పెళ్ళాము చికాకు పడింది విడాకులు ఇస్తా అనే మనస్తత్వమే తప్ప ఆ 4 రోజుల పాటు కనీసం తనని టీ అడగొద్దు, నువ్వే టీ ఇవ్వాలి, కనీసం వంట చేసి పెట్టాలి, చేత కాకపోతే కనీసం పిచ్చిముండా కొడుక టమాటాలను కోసి పెట్టాలి అనేటువంటి తెలివిలేని వెధవ నువ్వు వేణుస్వామిని విమర్శించే రైట్స్ నీకు లేవు. సో ఈ సబ్జెక్టు వేణుస్వామి దగ్గర ఉంది. సో ఈరోజు పీసీఓడీలు, పీసీఓఎస్లు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లు, థైరాయిడ్లు రావడానికి కారణం మగ విధవలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్.